the beautiful program Allam TV Chanti. అల్లం టీవీ చంటి అని ఎందుకు పెట్టా అనుకున్నారా? అల్లం టీ ఎలా ఉంటుంది? ఘాటుగా ఉంటుంది. చంటి అంటే చిన్నపిల్లాడు. చిన్నపిల్లాడు అడిగే ప్రశ్నలకి చాలా ఘాటుగా సమాధానం అంటే అందుకే అల్లం టీవీ చంటి. ఇంత లాజిక్ ఉందా దీని వెనకాల? దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. చెప్పట్లు. ఈ రోజు నేను గెస్ట్ గా ఎవరిని పిలుస్తున్నాను తెలుసా మీకు ఎవరికైనా? యు కాంట్ గెస్. లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్. అరే కోట్ ఏదో రాంగ్ అది తెచ్చుకున్నావరా, మంచి తెచ్చుకోవచ్చు. అది రాంగ్ అని ఎందుకు డాన్స్ చేశారు? పిచ్చి వేదరా, కూర్చో. మరి మీ అందరికీ తెలుసు, చాలా మంది అమ్మాయిల హృదయాల్లో మనసు తెచ్చుకొని ఎంతో గొప్ప గొప్ప షోలు చేసి తన టాలెంట్ తో ఈరోజు ఇండస్ట్రీలో ఒక పేరు నిలబెట్టుకొని ఒక ఉన్నత స్థాయిని తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి నేను ఈరోజు సుధాకర్ సుధాకర్ ని ఇంటర్వ్యూ చేయడం అసలు అమ్మ బాబాయ్ మైండ్ బ్లోయింగ్. సరే స్టార్ట్ చేయండి. ఫస్ట్ రౌండ్ పేరు వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంటే మంట పెడతారండి? జోక్ చేశానండి. అయ్య బాబాయ్ మీ కామెడీ అసలు నవ్వు బుర్రపాడు. ఏం లేదు, ఫస్ట్ రౌండ్ లో మీకు 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కి ఎస్ లేదంటే నో అని చెప్పాలి. ఒకవేళ ఇబ్బంది అయితే పాస్. ఓకే సూపర్. ఓకే కదా? ర్యాపిడ్ ఫైర్ లో ఫస్ట్ క్వశ్చన్, మీరు జబర్దస్త్ లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అంట కదా? ఎస్. అంటే నాతో పాటు టీమ్ లీడర్. మీరు భలే చెప్తే ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్, మీరు ఆర్టిస్ట్ కమెడీనా? ఇబ్బందిగా ఉంటే పాసే చెప్పాలి. ఓకే ఓకే, మూడో ప్రశ్న, మీరు చేసే స్కిట్లకి లైన్స్ మీరే ఇస్తారా? ఎస్. పాస్. డైలాగ్ లో గుర్తుపెట్టుకునే లైన్స్ అప్పట్లో మీరు రేజింగ్ రాజ్ గారిని 4 ఈవెంట్స్ కి తీసుకెళ్లి ఈవెంట్ కి 250 రూపీస్ చెప్పిన 1000 రూపీస్ ఇచ్చారు, అవునా కదా? ఓకే, కాల్ రాజ్ గారు. ఎస్ ఎస్. ఐదో ప్రశ్న, మీరు చంటి గారితో మానేసి అప్పారావు గారితో కలిసి టీమ్ ఫామ్ చేయాలనుకుంటున్నారు, అవునా? ఎందుకు ఎక్సైట్ అవుతున్నా? ఎమోషనల్. రోజా గారు అందంగా ఉండరు, నాగబాబు గారు అంటే మీకు అస్సలు ఇష్టం లేదు. దొరికిపోయారు. ఈ రెండు సార్ మామూలుగా లేదు, దొరికిపోయారు. ఈ రౌండ్ అయిన తర్వాత మీకు రూమ్ లో ఉంటుంది రండి. కానీ మీకు బంపర్ ఆఫర్, ఎవరికైనా సింగిల్ రూమ్ ఉంటుంది, మీకు 2 రూమ్స్. ఈ రౌండ్ వేరే రౌండ్కి వెళ్దాం. వేరే రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టేక్ ఎ బ్రేక్ ఇన్ అల్లం టీవీ విత్ చంటి. ఓకే, వెల్కమ్ బ్యాక్ అల్లం టీవీ విత్ చంటి, అల్లం టీవీ విత్ చంటి. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ పేరు జ్ఞాపకాలు మధుర స్మృతులు. సూపర్ అండి. జ్ఞాపకాలు మధుర స్మృతులు. ఈ ప్రోగ్రామ్ ఈ టైటిల్ చూస్తే నేను వచ్చేసానండి. ఇలా అడిగితే ఏదైనా చెప్తారు మీరు. మీరు జీవితంలో ఎప్పుడైనా మీరు ఓవర్ యాంగ్జైటీ అయిపోయలేదా? సంతోషంగా ఉండి అంటే చాలా మంచి పనులు చేసిన ఫీల్ అవుతారు కదా, అలాంటి సన్నివేశాలు ఏమైనా చెప్పండి. చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఈ రౌండ్ లో మీకు సర్ప్రైజులు కూడా ఉన్నాయి. అవునండి. చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు అంటే, నేను స్కూల్ చదివే రోజుల్లో నాకు మ్యాథ్స్ అంటే కొద్దిగా ఎలర్జీ అండి. అంటే నాకు పడదు. చిన్న మ్యాథ్స్ లో చిన్న ప్రాబ్లం చేశారండి. మా మాస్టర్ వచ్చేసి నన్ను లెక్కలే కూడా కొట్టాడండి. నేను కొట్టాడు. బీటెడ్. ఓ మై గాడ్. కోపం వచ్చేసి అందరి ముందు నన్ను కొడతామనేసి కోపం వచ్చి ఆయన స్కూటర్ లో గాలి తీశాను. సూపర్, వెరీ ఫన్నీ. ఓకే, మీకు సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ ది చిన్నప్పుడు మాస్టర్. సార్ నమస్కారం సార్. ఆ రోజు స్కూటర్ గాలి తీసి నువ్వే కదరా? నేనేనండి. ఆ రోజు నా భార్య నొప్పులు పడుతుందిరా, స్కూటర్ లేక లేట్ గా వెళ్ళినందుకు చాలా సీరియస్ అయిందిరా. జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. అదేంటి సార్ ఎలా కొట్టిపడాడు? ఇవన్నీ ముందు చెప్పొచ్చు కదండి. స్వీట్ మెమరీస్. ఈ రౌండ్ పేరు చెప్పాను కదా, జ్ఞాపకాలు మధుర స్మృతులు. చెప్పండి, ఇంకేదైనా చెప్పండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇంత హార్ష్ గా ఉండకుండా నార్మల్ గా.
ఏం చెప్పాలనుకున్నా ఆలోచించి చెప్పు. నెగిటివ్ చెప్తే కొడుతున్నారు, ఆ. ఈసారి పాజిటివ్ చెప్తాను. సూపర్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ చెప్తానండి. ఓకే. చిన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి రోడ్డు మీద. ఒక ముసలావిడ, చాలా బస్సులు కార్లు దొరుకుతున్నాయి, కానీ ఆవిడ రోడ్డు దాటాలనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేయాలో కన్ఫ్యూజ్ గా అక్కడే ఉంది. అందరూ చూస్తున్నారు, కానీ నేను వెళ్ళి ఆవిడ నిదానంగా నా రైట్ హ్యాండ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో రోడ్డు దాటించాను. మామూలు లేదు ఆ రోజు, అస్సలు నేను ఇంతవరకు మర్చిపోలేను ఆ సంగతి. వెరీ గుడ్ అండి, నిజంగా ఇట్ వాస్ లైక్ హార్ట్ బీటింగ్. ఇంకేదైనా చెప్పండి. It was like that. ఇంతకుముందు చెప్పినప్పుడేమో వాళ్ళు వచ్చి కొట్టిపోయారు. దీనికి సర్ప్రైజ్ లేదా? సర్ప్రైజ్ కావాలా? Yes. ఓకే, లెట్స్ వెల్కమ్ ముసలావిడ. దొంగ సచ్చినోడు ఎమ్మడి పోను ఎరా ఆ రోజు నా మట్టికి నేను రోడ్డు దాటి పక్కన నిలబడితే వద్దు బాబు అంటూ నా చెయ్యి పట్టుకొని మరి రోడ్డు దాటించావు కదరా. నువ్వు వెళ్ళిపోయినాక రోడ్డు దాటుతుంటే కారు వచ్చి నన్ను గుద్దింది. కాళ్ళు ఇరిగి 4 సంవత్సరాలు మంచం మీద పడ్డాను రా. చుట్టూ ఇదంతా నీ వల్ల కాదురా. బామ్మ. నీ వల్ల కాదురా. నీ వల్ల కాదు. కొడుతున్నాండి, ఆపండి సార్. నువ్వే కదా అడిగావు సర్ప్రైజ్. అమ్మ, ఈ వయసులో బామ్మ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆ వయసులో ఎలా ఉందో. ఓకే, ఇంకేదైనా చెప్పండి, మంచి విషయాలు. లేవండి, మంచి విషయాలు లేవండి, అయిపోయినండి. అదే చెప్పండి. ఏమి లేవండి, అబ్బా, చెప్పండి. చెప్పండి ప్లీజ్. వద్దని చెప్పానా? ఏమీ లేవంటే ఆడియన్స్ మీకు చెప్తున్నాను కదా, అతను ఏదో దాచిపెడుతున్నాడు. ఆ దాచిపెట్టే విషయం మీకు తెలిస్తే యూ విల్ బి సర్ప్రైజ్. సార్, సార్. అసలు షాకింగ్ తెలుసా, అదైతే ఏదో ఒకటి ఉంటుంది. మనుషుల గురించి చెప్తే మనుషులు వచ్చి కొట్టిపోతున్నారు. ఈసారి మనుషులు లేకుండా చెప్తాను. సార్, ఒక విషయం జరిగింది సార్. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డ్రైనేజ్ దగ్గర మూత ఓపెన్ చేసి పెట్టారండి. ఇంతమంది తిరుగుతున్నారు, ఆ మూత వాళ్ళు ఓపెన్ చేసి చిన్న పిల్లలు ఆడవాళ్ళు దాంట్లో పడితే ఎంత ప్రాబ్లం. అవును, అందుకే నేను ఏం చేశాను అంటే ఆ డ్రైనేజ్ మూత పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ. వాట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీనిలో కూడా సర్ప్రైజ్ అండి. లెట్స్ వెల్కమ్ దట్ మూతా బాయ్. దీంట్లో సర్ప్రైజ్ ఏంటండి? డ్రైనేజ్ క్లీన్ చేయడానికి దిగితే దాని మీద మూతేసిపోతావారా? నేను గాలి ఆడక 4 గంటలు చెప్పు దాంట్లో ఉన్నాను. నువ్వు దాంట్లో ఉన్న సంగతి నాకేం తెలుసురా? గాలి ఆడక 4 గంటలు ఊపిరి రాలేదురా. ఇంకొకసారి డ్రైనేజ్ మూత గీతాను అనుకో, దాంట్లో డ్రైనేజ్ లో నిన్నేసి మూత పెట్టేస్తా. అమ్మో, ఇలా వస్తున్నారంటండి సార్. ఏమన్నా మీరు ఎవరెవరికి ఏమేం చేశారు? ఓకే, ఏదైనా మంచి విషయం చెప్పండి సార్. ఇంత వైలెన్స్ వద్దని నేను దగ్గర చెప్తున్నాను. సార్ ఇంక వద్దే సార్, ఆపేయండి సార్, వద్దు. అయ్యో చెప్పండి. ఆ సంఘటన నాకు ఇప్పటికి గుర్తుందండి. మా ఇంటి దగ్గర చిన్న బ్యాంక్ ఉందండి. ఓకే. ఆ బ్యాంక్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఓ. ఆయన చూసినప్పుడు దాదాపు 10-15 గంటలు వర్క్ చేస్తాడు అక్కడ నిల్చొని. అయితే అతను చూసినప్పుడల్లా పాపం ఇతని కోరికలు ఉండవా, అతనికి బర్త్డే సెలబ్రేషన్స్ ఉండవా, లేకపోతే ఎలాంటి పండుగలు ఉన్నావా అనిపిస్తుందండి. అయితే ఒకసారి ఏం చేశానంటే, మా ఇంటి పక్కన చిన్న బేకరీ ఉంది. ఓకే. రాత్రి 2 అవుతుంది. ఆ టైంలో కేక్ తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద నిల్చోబెట్టి అతను కేక్ కట్ చేయించాడు సార్. yes అసలు నేను అవి చూస్తుంటే ఐ వాస్ లైక్ షాక్డ్. yes I was yes ఓయ్, షాక్డ్ సార్. షాక్డ్ అంటే తెలియదురా మీకు? ఓకే అండి. అన్ఎడ్యుకేటెడ్ పిల్ల. వీళ్ళు ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ గార్డ్ తో బర్త్డే సెలబ్రేట్ చేసి నువ్వేనా? అవును నేనే. ఏడుగు బదరా ఎందుకు? నువ్వు ఆయన పక్కకు తీసుకెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేసినావు. అవును. ఆ సెలబ్రేషన్ అడవిలో పడి ఆ. బ్యాంక్ సెక్యూరిటీ ఇవ్వడం వాడు మర్చిపోయాడు. ₹1,00,00,000 దోపిడీ జరిగింది బ్యాంకులో. సార్ అలా అయితే దొంగలు పట్టుకోండి సార్, నన్ను పట్టుకుంటారండి. దొంగ నువ్వు ఇద్దరు ఒకటే బ్యాచ్ రా. నీ ముఖం చూసి దరిద్ర ముఖమా. నువ్వు ఆయన పక్కకు తీసుకెళ్ళి స్కెచ్ చేసావు కదా. చిచి, నాకు సంబంధం లేదు. రారా నాకు. సార్, 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 కళ్యాణ్ సార్. అక్కడ. సార్ దట్ ఈస్ ఎల్ఎన్టీ విత్ చంటి. క్వశ్చన్లు ఎలా అంటే ఆన్సర్లు అంతే ఘాటుగా ఉంటాయి అని చెప్పాను. ఈ వారం సెలబ్రిటీ ఇది, వచ్చే వారం సెలబ్రిటీ ఐ విల్ షో యూ. ఓకే అన్సూయ, కమ్. ఏ కమ్ రే. ఓకే, నెక్స్ట్ వీక్ ప్రోమో కట్ చేసుకోండి. ఆల్ రైట్, ఫస్ట్ క్వశ్చన్. నా షో నా ఇష్టం షో చంటి లేనప్పుడు మీరు ఒక షో చేశారు కదా, మీ వాళ్ళే కదా చంటి నా షో నా ఇష్టం తీసేశారు. Okay, done. Thank you so much. Bye. I learned with Chanti. Bye bye.